రేయ్ డాక్టర్కి ఏం చెప్పొద్దు. నేను చెప్పిందే విను. పద వెళ్ళిపోదాం. డాక్టర్కి మొత్తం చెప్పేయి, లేకపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. రేయ్ వాడి మాట అస్సలు వెనకు, నా మాటే విను. డాక్టర్కి ఏం చెప్పొద్దు. ఒకవేళ చెప్తే నువ్వే పోతావు. ఏం చెప్పాలో మొత్తం గుర్తుందిగా, అంతా చెప్పే డాక్టర్కి. రేయ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కానీ మనం సాల్వ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ డాక్టర్ వచ్చినప్పుడు మీరు ఇద్దరేం మాట్లాడకండి, మొత్తం నేనే మాట్లాడతాను. రేయ్ నువ్వు వచ్చి కూర్చోరా. హలో డాక్టర్. చెప్పండి. నా పేరు అర్జున్ డాక్టర్. రేయ్ ఈ మధ్యన సివియర్గా హెడ్ఏక్ వస్తుంది డాక్టర్, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. రేయ్ ఏం చెప్పొద్దు, పద. నా మాట విను, ఏం చెప్పొద్దు, పద వెళ్ళిపోదాం. రేయ్ మొత్తం చెప్పు. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? ఏం లేదు డాక్టర్, జస్ట్ ఏదో అంతే. రేయ్ లేరా. నేను కొన్ని మెడిసిన్స్ రాసిచ్చాను. కామ్గొండ్రా. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చాను, ఇవి యూజ్ చేయండి. వీక్లీ వన్స్ ఒకసారి రావాలి. ఓకే డాక్టర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలి. ఓకేనా డాక్టర్? ఆగరా రేయ్, రేయ్ ఆగరా. రే చందు నేను చెప్పేది వినరా. రేయ్ చెప్పేది వినరా. ఏంట్రా ఏం చెప్తావు చెప్పు చెప్పు చెప్పు. అది కాదురా, నేను చెప్పేది వినరా ఒకసారి. రేయ్ అసలు డాక్టర్ని కలవద్దన్నాం కదరా, అసలు ఎందుకు కలిసావు చెప్పరా చెప్పు. రే ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా, నీకు అర్థం కావట్లేదు. సంబంధం లేదు, నేను కలవద్దన్నా నువ్వు కలిసావు, నువ్వు కలవకూడదు అంతే. నీకు అర్థం కావట్లేదు రా, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కానీ మనం క్యూర్ చేసుకోలేదని మాట్లాడకరా. ఆ డాక్టర్ సార్ కలిసావా, నీకు నాకు సంబంధం లేదు అంతే. రే నీకు చెప్పేది వినరా. రే డాక్టర్ని కలవకపోతే ప్రాబ్లం ఎలా రా సాల్వ్ అయ్యేది? అనవసరం కలిసారా. చందు ప్లీజ్ రా, చెప్పేది వినరా. అసలు నేను ఎవరు కలవమంది? రే చెప్పేదినరా. రే రారా, చెప్పాలి కదా ప్లీజ్ రా. రే రే చందు చెప్పేదినరా. రే డాక్టర్ దగ్గరికి పోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది రా. రే ఒక్క నిమిషం. రే రే ఒక్క నిమిషం ప్లీజ్. రే చందు రే వద్దురా. రే చందు చందు రే రే చందు ఎందుకు హారం కొడుతున్నావు? వద్దురా. రే గొడవ రే నువ్వు దూరంగా కొట్టద్దురా. రే చందు వద్దురా. రే రే కొట్టద్దురా. రే రే చందు రే ఆగరా. రే చందు రే ఆగరా. రే పట్టుకెళ్ళరా. వెళ్ళరా. రే చందు రే పోయాడ్రా వీడు. రే చందుగడ ఎవడో కొట్టి చంపేశాడు రా. ఏంటి చంపేశాడా? ఏమైంది రెడ్డికి ఈ మధ్యలో ఎలా చేస్తున్నాడు? ఓ పంచి, నువ్వు ఎక్కడికి వెళ్ళి కనపడకుండా దాక్కో. నేను ఎందుకు వెళ్ళి దాక్కోవాలరా, వాడు చంపితే. రేయ్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి. ఇదంతా లేదురా, రేపొద్దున నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాను రా. అరే నేను నీకు చెప్పేది అర్థం అవట్లేదురా, నువ్వే దాక్కోవాలి. లేదురా, నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాను. నేను ఒక్కనే చూశాను రా, నన్ను కూడా ఏదైనా చేస్తాడు. కంప్లైంట్ వద్దురా రే, నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి దాక్కో. రేయ్ నేను చెప్పేది విను, నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చాయి. ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అమ్మాయిలు నడిపిస్తారా? తాట తీస్తా. టూ ఎస్ సార్. ఏంటో చూడు, మీకోసమే వచ్చారు సార్. రమ్మను వయ్య రమ్మను. చెప్పమ్మా. సార్ నన్ను హైవే పైన నా ఫ్రెండ్ ఒకరిని కొట్టాడు సార్. అబ్బాయి అనుకోకుండా చచ్చిపోయాడు సార్. వాట్? మర్డరా? అవును సార్. ఎక్కడా? హైవే పైన సార్. హైవే పైన? అక్కడ ఏం చేస్తున్నారు? అబ్బాయి నా మీద కోపంతో బయటకు వెళ్ళిపోతున్నారు సార్, అందుకే నేను ఆపి తీసుకుని వద్దామని వెళ్ళాను సార్. కోపమా? ఎప్పుడు అలా ఉంటాడా లేదా నిన్న మాత్రం అలా ఉన్నాడా? అది ఒక 1 month నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. నిన్న నా మీద కొంచెం కోపం ఎక్కువతో బయటకు వెళ్ళిపోయాడు సార్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ సెర్చింగ్ సార్. జాబ్ సెర్చ్ అంటే ఖాళీ టైంలో డ్రగ్స్ అవుతుంటారా?
అలాంటి వాళ్ళం కాదు సార్ మేము. మరి కారులో వెళ్ళే వాళ్ళని ఎందుకు ఆపికొట్టారు? వాడికి కొంచెం కోపం, పక్కన ఎవరు హార్న్ కొట్టి వస్తున్న ఇరిటేషన్లో కొట్టి చంపేశారు సార్. హార్న్ కొడితే ఆపి చంపేస్తారా? నేను కాదు సార్, నా ఫ్రెండ్ సార్. నాకు నీ మీద డౌట్గా ఉందయ్యా. సార్ నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. అందుకే డౌటు. రైటర్, ఇతని దగ్గర డీటెయిల్స్ తీసుకోండి, కేసు ఫైల్ చేసి వెళ్ళు. ఓకే సార్. హే, సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే సార్. నేను ఎప్పుడు కాల్ చేసినా అవైలబిలిటీలో ఉండాలి. వెళ్ళు. హలో, నిన్న మీ సరౌండింగ్స్లో ఏదైనా మర్డర్ నోటీస్కి వచ్చిందా? ఆర్ యు ష్యూర్? ఓకే. సార్ నేను హైవే పైన ఒక మర్డర్ చూశాను సార్. ఒక అతన్ని కారులోంచి లాగి చాలా దారుణంగా కొట్టాడు సార్. చాలా భయం వేసింది సార్. అతను అక్కడికక్కడే చనిపోయాడు సార్. వాడితో పాటు ఇంకొకటి కూడా ఉన్నారు సార్. Excuse me. Hi, this is Sub-Inspector of Police. Oh, please. Thank you. చెప్పండి. ఈ ప్రిస్క్రిప్షన్స్ మీరే రాసారా? అర్జున్ అని నా పేషెంట్. ఎనీ ప్రాబ్లం? ఇతను నా స్టేషన్కి వచ్చి తన ఫ్రెండ్ ఒక మర్డర్ చేశారని చెప్పి నాకు కంప్లైంట్ చేశారు. వాట్? సార్ నన్ను ఎందుకు సార్ ఇక్కడ తీసుకుని వచ్చారు? ఎందులో కంగారు పడుతున్నావు? అన్నీ తెలుస్తాయి కదా. సార్ ఎందుకు సార్? డాక్టర్ గారు మీరేంటి ఇక్కడ? ఏం లేదులే, చిన్న ఇంట్రాగేషన్. ఇంట్రాగేషనా? నాకు కొంచెం టెన్షన్గా ఉంది సార్ ఇక్కడ. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడాల్సింది మీ ఫ్రెండ్స్ కదా. అయినా సార్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది సార్.
సూపర్ యాక్ట్ చేస్తున్నావురా. నేను ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటా నా కెరీర్ మొత్తంలో. యాక్టింగ్ ఏంటి సార్? సార్ కంప్లైంట్ నేను ఇచ్చాను సార్, ఈడు సార్ చేసింది. మీ నలుగురు కలిసి మర్డర్ చేసేసి మంచి ప్లాన్ వేసారా అంటే ఎదోలా కనిపిస్తున్నారా మీరు చూడటానికి? సార్ నేను కాదు సార్ చేసింది, వీడు సార్. మీరందరూ బచ్చాగలరా. సార్ ఈడు సార్ చేసింది. ఇప్పుడు కనుక నిజం చెప్పలేదు అనుకో, ఈరోజు ఎన్కౌంటరా. రే ఏంట్రా నువ్వు కూడా ఏం చెప్పు. రేయ్ మర్యాదగా ఒప్పుకో, నాకు మొత్తం తెలుసు. నిజంగానే కాదు సార్. నువ్వే. నీకు కాదు సార్. నువ్వే. నిజంగానే కాదు సార్. సార్ డాక్టర్ గారు మీరే చెప్పండి. నువ్వే చేసింది నేను. అవును సార్ చేసింది వాడే. ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి సార్ వాడే చెప్తున్నాడు కదా సార్, వాడే చేశానని. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. రేయ్ మర్యాదగా ఒప్పుకో, చేసింది నువ్వే. చంపింది నేనైతే వాడినందుకు. అవును సార్ వాడికేం తెలియదు సార్. వాడిని వీని కాదురా, ముందు నిన్నే చేయాల్సింది. నన్నే చంపేస్తారా? నన్నే? అందుకే వాళ్ళు ప్లాన్ చేశాను. చంపింది నువ్వు కదా? నువ్వు కదా? నువ్వు కదా? ఇతను క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్. ఇతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. తన చుట్టూ 3 వ్యక్తులు ఉన్నట్టు, వాళ్ళు తన ఫ్రెండ్స్ అనుకొని తనలో తానే మాట్లాడేసేసుకుంటూ. కానీ మర్డర్ అంటున్నారు కదా? నో యాక్చువల్లీ మర్డర్ జరగలేదు, కానీ జరిగిందని బలంగా ఊహించుకుంటున్నాడు. ఇన్ దిస్ కేస్ దెన్ ఎంతటి సిచ్యువేషన్లో ఉన్న అతను నా పేషెంట్. సో ఐ మే నీడ్ యువర్ హెల్ప్. ఇతను సపోజ్ ఫ్రెండ్స్ని అయితే ఊహించుకుంటున్నాడో వాళ్ళని మనం చంపేసినట్టు, లేదా వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయగలిగితే హీ విల్ గెట్ ఎ షాక్ అండ్ మేబీ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఈ మధ్య పోలీసుని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారా? యా ఓకే, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా. ఏమంటారు? మీకెలా అనిపిస్తుంది? యా గుడ్ చేంజ్. కవిత ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఇంతవరకు చూసిన పేషెంట్స్ ప్రకారం హీ హ్యాస్ పాస్డ్ ఆల్ దో స్టేజెస్ దట్ ఐ హ్యావ్ బీన్ పుట్టింగ్ ఆన్. ఓకే, సో నేను అనుకోవడం హీ హ్యాస్ పాస్డ్ హిస్ ఇల్నెస్ అండ్ హీస్ రియలీ గుడ్. అండ్ మేబీ వీ కెన్ కాల్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. నేనైతే ఇతను ఇంత త్వరగా రికవర్ అవుతాడని అనుకోలేదు. యా, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు డూ థింగ్స్, బట్ కన్సిడరింగ్ ద వే వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్, he is really doing well. Okay, so I hope it goes on well. Okay, and thanks a lot officer. It's pleasure. నాకు కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్.